సాంకేతిక అద్భుతాల మేళవింపుతో నిర్మించిన పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి సిద్దమైంది. శ్రీరామనవమి వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం 12:45 జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ వారధి ప్రారంభోత్సవంతో రామేశ్వరం ద్వీపం ప్రధాన భూభాగంతో అనుసంధానం కానుంది. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 సమయంలో పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీయనుంది. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత రామేశ్వరం ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద ప్రధాని మోదీ పూజలు చేస్తారు. మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2020లో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2.08 కిలోమీటర్ల వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో నిర్మించారు. ప్రపంచంలోనే రెండో అతి ఎక్కువ తుప్పుపట్టే ప్రాంతంగా పేరున్న పంబన్ తీరంలో వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జికు తుప్పు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నిర్మాణాలపై 3 పొరలుగా పాలీసిలోక్సెన్ పెయింటింగ్ పూత వేశారు. ఫలితంగా 58 ఏళ్లు బ్రిడ్జి తుప్పు పట్టదని నిపుణులు తెలిపారు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.